హలో ఫ్రెండ్స్, పార్వతీపురం మన్యం జిల్లా బామిన్ మండలంలోని లివిరి విలేజ్లోని శ్రీ రాధాకృష్ణ స్వామివారి దేవస్థానం. ఈ యొక్క దేవస్థానానికి ఎన్నిసార్లు వెళ్ళినా మరలా వెళ్ళాలనిపిస్తుంది. అటువంటి పురాతనమైన దేవాలయం. మా మన్యం ప్రాంతంలో పురాతనమైన ఇటువంటి దేవాలయం ఉండడం మా బామిని మండల ప్రజలు, అలాగే లివిరి గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పుకోవచ్చు. 500 ఏళ్ల నాటి ఈ యొక్క దేవాలయం శ్రీ రాధాకృష్ణ స్వామివారి దేవాలయం ఇక్కడ ఉండడం, పర్లాకిమిడి రాజులు ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం చుట్టుపక్కల గ్రామాల అదృష్టమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆలయ నిర్మాణానికి, ఇక్కడ ధూపదీప నైవేద్యాలకి ప్రతి ఒక్క విషయం కూడా పర్లాకిమిడి రాజుల చేతుల మీదుగా వాళ్ళ యొక్క ఆధీనంలో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరానికి కూడా డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా బాగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ యొక్క ఆలయం ప్రాంగణం అయితేనేమి, చుట్టుపక్కల చాలా వరకు చాలా డెవలప్మెంట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఈరోజు స్వామివారి భజన కార్యక్రమంలో ఒకేసారి 2 రూపాలు చూడడం చాలా అదృష్టం అనుకోవచ్చు. ఈ యొక్క స్వామివారికి ప్రతి డోలోపున్నానికి భారీగా చుట్టుపక్కల గ్రామాలు అందరు కలిసి చాలా భారీగా నిర్వహిస్తారు జాతర. ఒరిస్సా నుండి చాలా ఎక్కువ మంది భక్తులు ఈ యొక్క ఆలయానికి ఆ సమయంలో వస్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. సుమారు 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ యొక్క దేవాలయం.
ఈ యొక్క దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా మరలా మరలా వెళ్ళాలనిపిస్తుంది. అటువంటి దేవాలయం కోరిన కోరికలు వెంటనే తీర్చే తండ్రిని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే గ్రామస్తులైతేనేమి, చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి నమ్ముతూ ఉంటారు. సుమారు 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన దేవాలయం. పర్లాకిముడి రాజులు ఆనాడు కట్టించారని ఇక్కడ ఉండేవారు చెప్తున్నారు. ఈ యొక్క దేవాలయానికి మేము అనుకోకుండా వెళ్ళడం, ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారి దర్శన భాగ్యం మాకు కలగడం చాలా ఆనందం అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఈ యొక్క పురాతన దేవాలయం, ఈ యొక్క స్వామివారి దర్శించుకోండి. మీకేమనిపించిందో మనసుకి కామెంట్ చేయండి. ఆ యొక్క శ్రీ రాధాకృష్ణ స్వామివారు ప్రతి ఒక్కరికి కూడా ఆయా ఆరోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి చల్లని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ఏదో సమయంలో వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.